లార్డ్. ఈరోజు మరి ముఖ్యముగా మీ ఎదుటి రావడానికి హేతు ఏమిటంటే మనమందరమి ఎదురు చూస్తున్నాం. పాస్టర్ దైవ సేవకుడు అభిషక్తుడు పగడాల ప్రవీణ్ గారి యొక్క హత్య వెనకాల ఉన్న ఎందరైతే ఉన్నారో వారందరూ కూడా మనము సేవిస్తున్నవాడు మనుషుడు కాదు, నరుడు కాదు, ఆయన రోషం కలిగిన వాడు. పగ తీరటము నా పని, మీరు మౌనంగా ఉండమని మన ప్రభువు వారు సెలవిచ్చాడు. అయినా ఆయన మాట చొప్పున మరి వివేచన కలిగి ముందుకు పొమ్మన్నాడు కనుక ఈరోజు దైవ సేవకుడును అభిషేక్తుడును పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణం వెనకాల ఉన్న వారందరూ కూడా బయటికి ఒక్కొక్క రకంగా బయటకు వస్తున్నారు. మన ప్రభువారే వారిని పట్టి న్యాయస్థానానికి అప్పగిస్తాడు. ఇది నగ్న సత్యం. ఎందుకంటే మనము సత్యమై ఉన్న దేవుని నమ్మాం. మాట ఇచ్చి నెరవేర్చేవాడు మనం నమ్ముకున్నవాడు. మాటిచ్చి మర్చిపోయాడు కాదు. ఒకవేళ మనం మర్చిపోవచ్చు, కానీ ఆయన పశ్చాత్తాపడటానికి నరుడు కాదు, సృష్టించిన సృష్టికర్త ప్రభువుని యేసు క్రీస్తు వారు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. ఆ కుటుంబానికి కూడా మరి దైవ సేవకుడు వెళ్ళిన లోటు, మరి ఆ యొక్క మరి దైవజనురాలు ఆమె కుటుంబంలో బిడ్డలు మరి శాంతి సమాధానము మనం ఎవరు ఉన్నా ఓదార్పు కలగదు. కొన్ని కోట్ల మంది ప్రజలు ఆయన పక్షమున గలమెత్తాం. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో రకాలైన అనుమానాలు ఎదుర్కొన్నాం. అయితే ఈరోజు చూస్తే ఈ ఎంతమంది ఎన్ని రకాలుగా యూహం ప్రకారముగా మరి ఎన్ని కోట్లకి అమ్ముడుపోయారో తెలియదు, కానీ ఒక యాంకరు ఒక ఛానల్ని పెట్టుకొని యాంకర్స్ అంటే చాలా గౌరవం. ఎందుకంటే ఎంతోమంది రాజకీయ ఎత్తలు వారి యొక్క లబ్ధి కోసము, వారి యొక్క ఘనత కోసము ఎన్నో వ్యూహాలు, ప్లాన్స్, ఒక వ్యూహ రచయితలు సృష్టించి చిత్రములుగాను నిర్మించి చేయగలిగిన సమర్థులు రాజకీయంలో ఉన్నవారు ఉన్నారు. ఈనాడు ఈ యొక్క రాజకీయము ఈనాటిదేనంటే ఈనాటిది కాదండి. పూర్వకాలాల నుంచి మనం చూస్తే రాజకీయ సదరంగములో ఎంతోమంది ఎత్తులని పొట్టను పెట్టుకున్న వారు చాలామంది ఉన్నారు. పూర్వకాలాలలో నుండి ఇది ఒక రోజుది కాదు, ఏదో 100 తరాలది కాదు, కొన్ని కోట్ల తరాల నాటి నుంచి ఈ రాజకీయ సదరంగములో ఎంతోమందిని భక్షిస్తూనే ఉన్నారు. వారి వారి మెప్పుల కోసమును, వారి వారి ఘనతల కోసమును. అయితే నా ప్రశ్న ఏంటంటే, మా మనోభావాలు దెబ్బతీయాలని వ్యక్తిగత జీవితాల మీద వ్యక్తిగత జీవితంతో ఎవరికి అధికారం లేదు. వ్యక్తిగత జీవితం జోలి ఎవరు వెళ్ళకూడదు. ఇప్పుడు ఉదాహరణకి ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల నుంచి మరి దేవుని సంబంధులుగా, దేవుని దాసులుగా ఉన్న
మరి దేవుని సేవకులుగా ఉన్న మరి సహోదరులు, దైవ సేవకులు ఎంతోమంది, వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దైవ సేవకుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క పక్షమున గలమెత్తిన సత్య సముందులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సిద్ధాంతాలన్నీ పక్కన ఉంచి మరి అనేక రకాలుగా అనేక విధాలుగా బోధన ఉన్నప్పటికీ సిద్ధాంతాలన్నీ పక్కన ఉంచి అతడు మనవాడు, ఎక్కడో ఒక కాకి చచ్చిపోతే ఆ కాకి చచ్చిపోయిన తర్వాత ఎన్నో కాకులు సమకూడినట్లుగా ఈరోజు యావత్తు ప్రపంచమంతా కూడా దైవ సేవకుడు అభిషక్తుడు పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణం ఎలా జరిగింది అనేదాన్ని అందరూ కూడా వెయిటింగ్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నాం. కానీ ఈ శివ అనే ఒక యాంకరు, ఆ శివ ఏదో మొత్తానికి ఆ థంబ్నెయిల్స్లో ఏం పెట్టాడంటే మటర్ క్వార్టరు అంటే పగడాల ప్రవీణ్ గారు చనిపోవడానికి కారణము ఆయన తాగి చనిపోయాడని ఈయన చెబుతున్నాడు. ఆయన తాగి చనిపోయాడని నీకెట తెలుసు? నువ్వు చూసావా? ఎందుకు ఇలాగా ఒక కళానికి ఉన్న విలువని, కలము అంటే చాలా పవర్ఫుల్, కళానికి ఉన్న విలువ ఇంకా దేనికి లేదు. ఏది చేయాలన్నా కలం ఒక రాజ్యాంగాన్ని మార్చింది కలం. రాజ్యాంగాలలో ఉన్న అన్నీ కూడా మార్పులు చేయడానికి కారణం ఏంటి? కలమే. ఆ కళానికి ఉన్న ఇలువని ఇతను చూడలేదు. దైవసేవకుడు అభిషక్తుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు చనిపోవటానికి ఇతను థంబ్నెయిల్స్లో ఏం పెట్టాడండి? మా మనోభావాలని, క్రైస్తవులని, అసలుకే కొన్ని కోట్ల మంది ప్రజలుగా అహోరాత్రులు నిద్రలేక మరి ఆయన మరణం ఎలాగ జరిగింది అని అందరివి కూడా తన మీద జరిగిన ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా ప్రీ ప్లాన్ మర్డర్కే దారితీస్తున్నాయి అని అందరివి అహోరాత్రులు ఆయన గురించి ఆహారం కూడా తీసుకోకుండా ఈ రీతిగా దైవ సేవకులు అభిషక్తులు నాకు ముందున్న వారు పోరాడుతున్నారు. నా వంతు కృషి నేను చేస్తున్నాను, ఎవరి వంతు వాళ్ళు పోరాడుతున్నాం. ఈ యొక్క నేపథ్యంలో మట్టరగాటానికి క్వార్టరే కారణమని నువ్వెట్ట తమ్మేలు పెడతావు?